ఇప్పుడు మనం కర్రీ పౌడర్ ఎలా తయారు విధానం చూద్దాం. ముందుగా ఆయిల్ వేసి కొంచెం ఇంగు వేసి దాని తర్వాత ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా దూరగా వేగిన తర్వాత అందులోకి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వేరుశనగపప్పు, ఇంకా ధనియాలు ఇవన్నీ వేసి బాగా దూరగా వేయించుకోవాలి. అన్నీ వేయించుకున్న తర్వాత కొంచెం సేపు అట్లే బాగా ఒక 15 to 20 minutes బాగా వేగాలి. అవి బాగా డ్రైగా అయిపోయి రెడ్గా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు దాంట్లో అవి బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత అవన్నీ మిక్సీకి వేయాలి. మిక్సీకి వేసే ముందర బాగా డ్రై అయిపోవాలి, బాగా చల్లారిపోవాలి. 15 to 20 minutes పడుతుంది అవన్నీ డ్రై అయ్యి చల్లారయ్యి తగ్గడానికి. ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి దాని తర్వాత అవన్నీ కూల్ అయిన తర్వాత రాక్ సాల్ట్, డ్రైడ్ కొబ్బరి, తర్వాత బెల్లం, తర్వాత ఉప్పు ఇవన్నీ వేసేసి కొంచెం చింతపండు ఇవన్నీ వేసేసి మిక్సీకి తిప్పాలి. పల్సన్ బ్లెండ్ లాగా తిప్పాలి. అప్పుడు ముద్దవ్వకుండా ఈజీగా పొడిగా వస్తుంది. ఇట్లా అది కొంచెం బాగా వేడి చల్లారిన తర్వాత తీసి పెట్టాలి. సో ఇది నా ఛానల్లో బ్రీఫ్గా ఉంది. కావాలంటే ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.